హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు సిస్కాసి వరల్డ్. ఈరోజు వీడియోలో గ్యాస్ ఖర్చు లేకుండా, ఎండలోకి వెళ్ళి పని లేకుండా ఈజీగా ప్యాన్ కింద కూర్చుని హాయిగా సగ్గుబియ్యం వడియాలు ఇంట్లోనే ఎలా పెట్టుకోవాలో చూద్దామా. ఈ వీడియో చివరి వరకు చూస్తే కనుక సింపుల్ ట్రిక్తో ఇంట్లోనే పువ్వు లాంటి సగ్గుబియ్యం వడియాలు ఎలా తయారు చేసుకోవాలో చూడండి. మరి ప్రాసెస్లోకి వెళ్ళిపోద్దాము. ముందుగా ఒక గ్లాసు సగ్గుబియ్యం తీసుకుని, లావు సగ్గుబియ్యం ఒక గిన్నెలో వేసుకుని శుభ్రంగా వాటర్తో క్లీన్ చేసుకున్న తర్వాత మనం ఏ గ్లాస్తో సగ్గుబియ్యం తీసుకున్నామో అదే గ్లాస్ తోటి ఒక గ్లాస్ వాటర్ పోసి నానబెట్టుకోవాలి. కనీసం 4-5 గంటలు నానబెట్టాలి. ఈ ప్రాసెస్ అంతా మనం వడియాలు పెట్టి ముందు రోజే చేసుకోవాలి. చూడండి, 5 గంటల తర్వాత సగ్గుబియ్యం మొత్తం మనం వేసిన గ్లాస్ వాటర్ పీల్ చేసుకుని బాగా మెత్తగా నానిపోతాయి. మనం చేతితో ముట్టుకుని నలిపితే కనుక మెత్తగా అయిపోతాయన్నమాట. ఇప్పుడు ఏం చేయాలంటే కనుక మనం సగ్గుబియ్యం తీసుకున్న గ్లాస్ తోటే వేరొక గిన్నె తీసుకుని 5 గ్లాసులు వాటర్ పోసుకోవాలి. ఈ వాటర్ మీరు రైస్ కుక్కర్ గిన్నెలో అయినా వేసి మరిగించుకోవచ్చు, కెటిల్లో అయినా మరిగించుకోవచ్చు, స్టవ్ పైన అయినా మరిగించుకోవచ్చు. 5 గ్లాసుల వాటర్ మరిగించుకోవాలి. సగ్గుబియ్యం నానబెడతాకి ఒక గ్లాస్ పోసాము, మొత్తం మనకి 6 గ్లాసులు వాటర్ పడుతుంది. కరెక్ట్గా సరిపోతుంది. ఈ వేడివేడి నీళ్ళు పోసేసి ఒకసారి గరిటతో కలిపేయాలి. లేదంటే కనుక అడుగున ముద్దల పామైపోతుంది అన్నమాట. ఒకసారి బాగా కలిపేసేసి మూత పెట్టేసుకోవాలి. ఇవి గిన్నెలో చేసుకుంటేనే బాగుంటుంది. టైట్గా ఉండే బాక్సుల్లో అయితే కనుక అంత కొంచెం బాగుండదు అన్నమాట. టైట్గా ఉండే మూత పెడితే కనుక అసలు గాలి వెళ్తుంది. కాబట్టి ఇలా గిన్నెలో వేసుకుని మూత పెట్టేసుకుంటే కనుక ఓవర్ నైట్ నానబెట్టేయాలి. ఓవర్ నైట్కి మనకి మెత్తగా ఉడికిపోయినట్టు అయిపోతుంది అన్నమాట. చూడండి, ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని కొంచెం కొంచెం వేసుకుని పైన పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి. ఒకసారి స్పీడ్గా తిప్పేయకుండా ఆపుకుంటూ మధ్య మధ్యలో ఆపుకుంటూ మిక్సీ పట్టుకోవాలి. ఈ పిండినంతా కూడా ఇప్పుడు ఒక గిన్నెలోకి వేసేసుకోవాలి. చూడండి, మనకి కలర్ కూడా అసలు ఎంత వైట్గా పువ్వుల్లాగా వస్తాయి. ప్రాసెస్ అంతా కరెక్ట్గా ఫాలో అవునట్టయితే కనుక మొత్తం పిండి అంతా ఆడుకున్న తర్వాత ఒక టీ స్పూన్కి తక్కువ ఉప్పు వేసుకోవాలి. ఉప్పు చాలా తక్కువే పడుతుంది వడియాలకి. తర్వాత ఒక 2-3 ఎండుమిర్చి మిక్సీ పట్టేసుకుని, వీటికి ఎండుమిర్చే వేసుకోవాలి, పచ్చిమిర్చి వేయకూడదు. అలాగే ఒక టీ స్పూన్ జీలకర్ర కూడా వేసేసుకుని బాగా కలిపేసుకోవాలి. నేను చిన్న గిన్నె సరిపోవట్లేదని మళ్ళీ పెద్ద గిన్నెలోకి మార్చుకున్నాను. బాగా కలిపేసుకుని ఒక గుంటగట్టు తీసుకుని దలసరిగా ఉండే కవర్ పైన ఈ వడియాలు పెట్టేసుకోవడమే. ఒక టేబుల్ మీద కానీ లేదా ఒక అట్ట వేసి అయినా సరే ఈ వడియాలు పెట్టేసుకోవచ్చు. చూడండి, ఈ విధంగా ముందు కొంచెం కొంచెం వేసుకుని తర్వాత లైట్గా స్ప్రెడ్ చేసుకోవాలి. మరీ ఎక్కువగా స్ప్రెడ్ చేసుకోకూడదు, పగిలిపోతాయి అన్నమాట. మరీ ఎక్కువగా చేస్తే కనుక లైట్గా స్ప్రెడ్ చేసుకుంటే సరిపోతుంది. వేడివేడిది పెడతలేదు కాబట్టి మనం చల్లదే పెడుతున్నాం కాబట్టి కవర్ పైన అయినా పెట్టుకోవచ్చు. ఇవైతే క్లాత్ మీద రావండి, కవర్ మీదే పెట్టుకోవాలి. కవర్ పైన పెట్టినా కూడా మనం ఇంట్లోనే ప్యాన్ కలిగి పెడుతున్నాం కాబట్టి ఏమి ఇబ్బంది ఉండదు. ఎండలో అయితే కవర్ మీద పెట్టినప్పుడు ఎప్పుడు కూడా ఎండలో పెట్టకూడదు. సమ్మరే కాబట్టి మనకి ఇంట్లోనే ఒక్క రోజులోనే ఆరిపోతాయి. ఈ వేడికి ఎలాగ ప్యాన్లో తిరుగుతూనే ఉంటాయి కాబట్టి చూడండి, ఒక్క రోజులో ఆరిపోయినాయి. ఎంత ట్రాన్స్పరెంట్గా వచ్చినాయి చూడండి. అపార్ట్మెంట్లో ఉండేవాళ్ళు ఇలా ట్రై చేసినట్లయితే కనుక ఈజీగా పెట్టుకోవచ్చు. తర్వాత ఒక పళ్ళెంలోకి వేసేసుకుని బాల్కనీలో పెట్టుకుంటే సరిపోతుంది. కొంచెం ఎండ తగిలితే చాలు. తర్వాత ఎప్పుడైనా మధ్య మధ్యలో ఎండలో వేసుకుంటే కనుక ఈ వడియాలు స్కూల్ నుండి రాగానే పిల్లలకి స్నాక్లో పెడతా కూడా బాగుంటాయి. నోట్లో వేసుకుంటే వెన్నెలా కరిగిపోతాయి అన్నమాట, అంత బాగుంటాయి. మరి ఈ వడియాలు తక్కువ నూనెతో ఎలా వేయించాలో చూద్దామా. వీటికి గుంటలా ఉండి మూకుళ్ళు పెట్టుకుంటే కనుక తక్కువ ఆయిల్ పడుతుంది. ఆయిల్ వేస్ట్ అవ్వకుండా ఉంటుందన్నమాట. ఎన్ని వడియాలైనా సరే ఇలా వేయించేసుకోవచ్చు. మరి మీకు వీడియో నచ్చిందా? నచ్చినట్లయితే కనుక ఒక హైప్ ఇవ్వండి. ఇలాంటి సింపుల్ ఈజీ రెసిపీస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.